హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జోగి జగదీష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు నేను సింహాచలం వెళ్ళాను, అందు గురించి గుర్తు చేసుకున్నాను. దీన్ని బ్లాగ్ కూడా చేస్తాము, దాన్ని మీరు చూడగల తర్వాత. కానీ ఈరోజు మనం వేప పువ్వు మనం ఇప్పుడు ఉగాది రోజు వాడుతుంటాం కదా, అది ఇంకా ఇతరత్ర ఎలా వాడవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేప అంటే మనం ఉగాది పచ్చడిలోనే వేసుకుంటాం అనుకుంటాం, కానీ అందులోని ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. పూర్వకాలపు రోజుల్లో అలాగే ఇప్పుడు కూడా మా ఊర్లలో ఏం చేస్తారంటే ఉగాది రోజు ఆ వేప పువ్వును తెచ్చి బాగా ఎండబెట్టి నిల్వ చేసుకొని అది సంవత్సరం అంతా వాడతారు. అలా వాడటం వల్ల చాలా వ్యాధులకు మెడిసిన్గా పనిచేస్తుందని చెప్పి ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్నారు. వేప పువ్వు సహజ యాంటీబయాటిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్గా గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఎండబొట్టిన పొడిని కషాయం రూపంలో కానీ టీ రూపంలో కానీ ఏ విధంగా తీసుకున్నా కామెర్లు, మధుమేహం, ఊబకాయం, అజీర్తి, వికారం, గ్యాస్ సమస్యలు, క్షయ, దగ్గు, జలుబు, జ్వరము, నోటిపుండ్లు ఇలా ఎన్నో వ్యాధులను తొలగిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాలను, నూలు పురుగుల్ని కూడా తొలగిస్తుంది. క్యాన్సర్లు రాకుండాను చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వేప పువ్వును కొవ్వును తగ్గించే గుణం కూడా ఉంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కళ్ళ సమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి అన్నంలో నేరుగా కలుపుకొని అప్పుడు మనం చూడండి, కందిపొడి కానీ కరివేపాకు పొడి కానీ కలుపుకున్నట్టుగా అలా చేసుకొని కలుపుకొని తినవచ్చు. లేదంటే చారుల్లో, రసాల్లో కూడా వేసుకొని మనం తినవచ్చు. ఈ పొడిని పరగడుపున గోరువెచ్చని నీళ్ళతో తాగటం వల్ల శరీరంలోని ఉన్న టాక్సిన్లన్నీ పోతాయన్నమాట. కాలేయం శుభ్రపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వేప పువ్వు సహజ కాంట్రాసెప్టివ్. ఇందులోని ఆల్కహాల్ గుణాలు ఉండటం వల్ల అండ విడుదలను కూడా అడ్డుకుంటాయన్నమాట. ఈ పొడిని తేనెతో కలిపి గాయాలకు, పొక్కులకు మీద పూసుకోవచ్చు. అలాగే బ్లాక్ హెడ్స్ ఉన్న చోట వేపాకును అందులో కొంచెం వేప పువ్వును కలిపి నూరి ముద్ద చేసి ఆ ముద్దను రాస్తే చాలా త్వరగా నయమైపోతాయి. అలాగే ఆ ముద్దల నూరి ఎక్కడైనా మచ్చలు కానీ మొటిమలు కానీ ఉన్న చోట కానీ, లేదంటే గజ్జి పుళ్ళు ఇలా ఉంటాయి కదా, అటువంటివన్నీ చేయటం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మచ్చలు కూడా మొట్టమయమైపోతాయి. వేప పువ్వును వేసి తలస్నానం నూరి తలస్నానం చేస్తే ఆ ముద్దతో దురద కానీ చుండ్రు కానీ తగ్గిపోతాయి. వేప పువ్వు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూసారు కదా. ఈసారి నుంచి మాత్రం వేప పువ్వును వాడటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.